దైవ జనాంగమా, మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన కృపకు సాటి అయింది ఏదీ లేదు. చనిపోయి సమాధి చేయబడిన లాజరును కేవలము ఒక్క మాటతో జీవింపచేసినట్లుగా ఎండిన ఎముకల్లోనికి ఆయన జీవాన్ని విడుదల చేసి ఎముకల లోయలో నుండి గొప్ప సైన్యాన్ని లేపినట్లుగా ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయతలో, నీ ప్రతి ఒక్క ఎండిన పరిస్థితిలోనికి ఆయన తన జీవాన్ని పంపించబోతున్నాడు. నీవు ఈ మాటలు వింటుండగా ఆయన వాక్కు నీ జీవితంలోని ఒంటరితనాన్ని, దిగులును, ఎండిపోయిన స్థితిని బాగు చేయబోతుంది. ఈరోజు నీ ముందున్న సమస్య ఎంత గొప్పదైనా సరే, ఎంత మొండిదైనా సరే, ఒకవేళ నీవు ఎటు తోచని స్థితిలో ఉన్నా సరే, నీవు దిగులు పడనక్కర్లేదు. ఎందుకంటే నీ దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన నమ్మితే ఆయన తన మహిమ కార్యాన్ని నీ జీవితంలో తప్పక విడుదల చేస్తాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని నీ దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుడు నీకు తోడుండగా నీవు భయపడక్కర్లేదు. నీ కార్యాన్ని ఆయన తప్పక నెరవేరుస్తాడు. నీవు ఆయన యందు విశ్వాసముతో దేన్ని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, నీ జీవితంలో ఏ కార్యము నెరవేర్చబడాలని ఆయన దగ్గర మొరపెడుతున్నావో, ఎదురు చూస్తున్నావో, నీ దేవుడు ఆయన మహిమ ద్వారా అది నీ జీవితంలో ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేయడు. నీవు ఆయన యందు ఉంచిన విశ్వాసము నిన్ను నిశ్చయంగా సిగ్గుపరచదు. నిన్ను నిశ్చయంగా ఆయన ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా నిన్ను విస్తరింపచేస్తాడు. నీతో చెప్పినది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడవడు. కాబట్టి ఆయన వాగ్దానాన్ని నమ్ము, ధైర్యము కలిగి ఉండు. నిత్యము ఆయన స్తుతించు. తప్పక నీ జీవితంలో ఆయన మహిమను చూస్తావు.